హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక న్యూ డ్రామా పేరు మనీ హనీ బెన్నీ కాంటాక్ట్ గర్ల్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్ కి సంబంధించింది. ఈ డ్రామా కూడా చాలా ఫన్నీగా అండ్ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హీరోయిన్ పేరు అను, హీరో పేరు శివ అని మనం పోస్ట్ చేసుకుందాం. ఇంకా శివ వచ్చేసి ఒక బ్లైండ్ డేట్ లో కూర్చోంటారు. వేరే అమ్మాయి వదిలేసేసి తిన్ను వెళ్ళమని చెప్తారు. ఇంకా సరే అనేసి అను వచ్చేసి తన ఫ్రెండ్ బదులు తను వెళ్తుంది. ఇంకా తను అక్కడికి వెళ్ళి, హలో నువ్వేనా ఇక్కడికి వచ్చింది? అమ్మ వచ్చి శివతో, నువ్వేనా వచ్చింది ఇక్కడికి బ్లైండ్ డేట్ కి? సో నాకు మనీ గురించి అవసరం లేదు, కాకపోతే మన ఇద్దరం పర్సనల్ లైఫ్ గురించి, కెమిస్ట్రీ గురించి తెలుసుకుందాము, సరేనా? ఫస్ట్ మనం డేట్లో ఉన్నాం కదా, కాబట్టి మనం ఒకరి గురించి ఒకరు ట్రూలా ఓపెన్ అవుదాము, ఏం దాచకూడదు అనేసి తను చెప్తుంటారు. సరే సరే, నాకు ఇలాంటి టైప్ అంటే చాలా ఇష్టం, నేను టైం వేస్ట్ చేయను, సరే గెట్ లైట్గా ప్లాంట్కి వెళ్ళిపోదాము. సరే నేను ఒక రూమ్ బుక్ చేసా, వెళ్ళిపోదాం ఆ రూమ్కి అంటే ఇంకా షాక్ అవుతున్నాను. ఏంటి వీడు ఇలా ఉన్నాడు అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అనుకుంటూ ఉంటే ఇంకా ఇప్పుడు కెమిస్ట్రీ అవసరం లేదులేనా అనేసి, ఏంటి వీడు నిజంగా సీరియస్గా తీసుకుంటున్నాడా, ఏమి రెస్టారెంట్లో బుక్ చేసినాడు అంటే ఇంకా అంత లోపల అను వచ్చేసి, అంత ఫాస్ట్ అవసరం లేదు అంటే, అంత సీన్ లేదమ్మా, నువ్వే ప్రెషర్ ఎక్కువ చేసావు, మనం ఇంత లోపల ఏదైనా తిందామనేసి అను అంటుంటే అంత లోపల శివ పట్టుకొని లాక్కొని లిఫ్ట్లో తీసుకొని వెళ్తాడు. నాకు అర్జెంటుగా పని ఉంది, ప్లీజ్ ప్లీజ్ నేను మళ్ళీ వస్తానని చెప్తే అదంతా ఏం కుదరదు, తొందరగా అయిపోతుంది, పద టైం తీసుకోను అనేసి ఇంకా తను తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా తన దగ్గర ఫోర్స్ చేస్తూ ఉంటే, ముందు వెళ్ళేసి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయంటే, నేను స్నానం చేసి వచ్చా ఇంటికాడ ఆల్రెడీ అని తను చెప్తాడు. సో ఏంటి వీడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడు అనేసి ఇంకా తనేసి ఇంకా తనకి బయటకు వచ్చేస్తుంది. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది, నేను మనీ ట్రాన్స్ఫర్ చేశాను అనేసి. ఇంకా తను ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఆటోలో ఉంటే తను వెనకాలే ఫాలో అవుతుంటాడు శివ. ఒరే వీడు వదిలేటట్లేదు అనేసి ఇంకా డ్రైవర్కి చెప్తుంది, అన్న వాడెవరో నన్ను ఫాలో అవుతాను అన్న, తొందరగా వెళ్ళి అంటే, అవునా ఫాలో అవుతున్నా, సరే సరే నేను ఎట్లా తీసుకొని వెళ్తాను చూడనేసి తను హడావిడిగా పాపం ఆటోలో అంతా ఎట్లా అంటే అది తిప్పుకొని వెళ్తాడు. ఇంకా తను వెనకాల ఫాలో అవుతాడు. తను ఒక ప్లేస్ దగ్గర అయితే తను వదిలేస్తాడు, తను అక్కడ వెళ్ళిపోతాడు. తను ఒక ప్లేస్ దగ్గర స్టక్ అయిపోతాడు ట్రాఫిక్ జామ్ వల్ల. ఇంకా నువ్వు బాగా డ్రైవ్ చేసావన్నా అని చెప్పేసి తను చెప్తాడు. ఇంకా తను అదొక పార్ట్ టైం జాబ్గా చేస్తూ ఉంటుంది. ఇంకా తనకు సంబంధించిన అన్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది రూమ్లో. ఇంకా తర్వాత ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉంటుంది నైట్ షిఫ్ట్లో. ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. అది హీరో వాళ్ళ ఇల్లు, శివ వాళ్ళ ఇల్లే, అది కూడా శివ వాళ్ళ ఇల్లే ఉంటుంది. అది కూడా శివ వాళ్ళ ఇంట్లోనే తను పనిచేస్తూ ఉంటుంది. ఇంకా అదే టయానికి శివ వస్తాడు. అను వచ్చేసి అక్కడ పనిచేస్తుంటే ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళి తను వచ్చి స్నానం చేస్తుంటే ఇంకా వాష్రూమ్ దూరుతుంది. ఇంకా తను చూసి ఇంకా అరుస్తారు. అంతలోపు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటే, నువ్వు అనేసి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఒకరినొకరు చూసుకొని పాపం షాక్ పోతారు. ఫ్రెండ్స్ చెప్తుంది శివకి, నీ అదే తప్పు, నేను అలా చేశాను అనేసి, నేను ఇక్కడ పార్ట్ టైమ్గా జాబ్ చేస్తున్నాను, నేను ఎలాంటి ఉద్దేశం నీ మీద నాకు లేదు, ఇదంతా ఊరికి నేను అలా చేశాను, కానీ నువ్వు అలా టచ్ చేయడం నాకు నచ్చలేదు అంటే, నాకు తెలుసు బ్లైండ్ డేట్కి వెళ్తున్నావు అన్నప్పుడు ఇలా ఎందుకు వచ్చావు అంటే, తను నా ఫ్రెండ్, తను నాకు ఇచ్చిందంటే, సరే నీకు 2 చాయిస్ ఇస్తున్నా, ఫస్ట్ వచ్చేసి అంతా ప్యాకప్ చేసుకొని నా ఇల్లు వదిలేసి వెళ్ళు, ఆ తర్వాత నీ ఫ్రెండ్ పేరెంట్స్కి నేను అన్నీ చెప్తాను, ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎందుకు ఇంటి పెద్ద ఇంట్లో ఉంటున్నావు, సరే ఎందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావు, సరే సెకండ్ ఛాన్స్, ముందు నువ్వు చేసే పార్ట్ టైం జాబ్స్ అంతా వదిలేసే, నాకు పార్ట్నర్గా ఉండు, ఈరోజు ఏం జరిగిందో అంతా మర్చిపో, అంటే నీ పార్ట్నర్గా నేను ఉండాలా, అండ్ ఏం జరిగిందో అంతా మర్చిపోవాలా, నువ్వు మరీ ఇంత ఎదవగా ఉన్నావు ఏంటి అనేసి తను చెప్తూ ఉంటాడు. నేను చెప్పింది ఫేక్ కపుల్గా ఉండాలి, బయట ఉండే వాళ్ళకి, నీకు ఒక 10 seconds టైం ఇస్తా, ఆ టైంలో నువ్వు ఏం చేయాలో నీకు ఇష్టమా లేదో చెప్పు అనేసి తను చెప్తుంటాడు. ఇంకా తను ఆలోచిస్తుంటుంది, అంటే యాక్ట్ చేయడానికి కప్పుడుగా తినడము, రెస్టారెంట్కి వెళ్ళడం, టీవీ చూడటం, అంతే కదా, అంతకు మించి ఇంకా ఏముండదు. సరే అలాగైతే మనము డబ్బు అయితే బాగా వస్తుంది. సరే ఇంకా ఈ పర్సన్ చూస్తుంటే అంత బ్యాడ్గా లేదు, బ్యాడ్ ఇంటెన్షన్స్ ఏమి లేదు నా మీద, సో సైకలాజికల్ కూడా తిని చాలా బాగున్నాడు, కాబట్టి ఇతను ఏం బ్యాడ్ గా కాదు, సరే ఈ డీల్ నేను ఒప్పుకుంటున్నాను అనేసి తను చెప్తాడు. ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళ డీల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే, ఇంకా వాళ్ళ నాన్న వచ్చి ఏం చేసి ఉంటాడంటే తనకి మ్యాచెస్ చూస్తూ ఉంటాడు. మ్యాచెస్ చూస్తుంటే నాకు ఇష్టం లేదు నాన్న అనేసి ఇంకా శివ చెప్తుంటే,
సరే నీకు ఇష్టం లేకపోతే ఈ కంపెనీ నీకు ఇవ్వను నేను, ఆ తర్వాత నీ ఇష్టం అంటే ఇప్పుడుండే పొజిషన్లో ముందు నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలా, ఆ తర్వాతే మ్యారేజ్ అన్నీ అంటున్నా. సరే ఈ కంపెనీ నీకు కావాలంటే ముందు మ్యారేజ్ చేసుకోవాలా. ఈ 4Cs కంపెనీస్ నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? నువ్వు కాకపోతే ఇంకొకరు ఎవరో ఒకరికి ఇస్తాను, నువ్వు కాకపోతే ఇంకొకరు లేదు. నువ్వు కానీ బ్లైండ్ డేట్ కానీ వెళ్ళకపోయినావు అనుకో ఇది వచ్చేసి నష్టపోతుంది ఈ కంపెనీ, ఆ తర్వాత నీ ఇష్టము అనేసి. అంటే ఎందుకు గ్రాండ్ పైల్ అంతా చేశాడు, నువ్వెందుకు నన్ను ఇలా చేస్తున్నావు, నేను చేసుకోగలుగుతాను కదా, నీకు అర్థం కావట్లేదా అంటే అవును నాకు తెలుసు, కానీ నేను మ్యారేజ్ చేసుకుంటాను ఈ కంపెనీ నీకు వస్తుంది, లేకపోతే అప్పులు పాలు చేస్తాను అనేసి తను చెప్తాడు. ఇంకా సరే అనేసి ఫేక్ కప్పులుగా చేయడానికి ఎవరైనా ఉంటే యాక్ట్ చేస్తాంలే అనేసి వాళ్ళ నాన్న దగ్గర తను ఒప్పుకుంటాడు. సరే నేను బ్లైండ్ డేట్కి వెళ్తాను, ఆ తర్వాత కంపెనీని టేక్ చేసుకుంటాను అంటే సరే ముందు ఆ బ్లైండ్ డేట్కి వెళ్ళు, ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత అప్పుడు నేను చేస్తాను అంటే సరే నిజంగానే అంటే సరే అనేసి వాళ్ళు వెళ్తారు. ఇంకా వీళ్ళు అందుకనేసి తను ఫేక్ కప్పులుగా చేయమంటారు. ఇంకా వాళ్ళు కాంటాక్ట్ సంబంధించిన గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన కొన్ని విషయంలో పబ్లిక్లో మనం కప్పులుగా ఉండాలి, ప్రైవేట్లో ఎలా ఉండకూడదు. సో మనం చేతులు కలపడానికి, కిస్ చేసుకోవడానికి, హగ్ చేసుకోవడానికి కొంత మనీ అని ఉంటుంది, ఆ మనీని బట్టి నేను పార్టిసిపేట్ చేస్తాను అనేసి ఇంకా అను చెప్తుంది. ఒకరినొకరు ఇష్టపడాల్సిన అవసరం లేదు, అండ్ మన పర్సనల్ లైఫ్లో ఒకరినొకరు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిన అన్ని సామాన్లు నువ్వే తీసుకొని రావాలి, మేకప్ అన్నీ దానికి సంబంధించినవన్నీ, సరేనా, ఒకరి విషయాల్లో ఒకరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేసి తను చెప్పి కంపెనీకి వెళ్తుంది. తను వాళ్ళ 4Cs కంపెనీలో పనిచేస్తుంటుంది, కానీ తనకి తెలియదు ఇంకా న్యూ CEO వస్తున్నాడంటే వాడు పెద్ద సాడిస్ట్ అంట. అంటే ఎవరైతే ఏముంది నాకెందుకంటే సరే నీకు ఒక మెయిల్ వచ్చింది, ఆ మెయిల్లో ఏదో చేయమని చెప్పాడు వాడు చూడు అంటే అందులో గలీలో అని ఉంటుంది తన పేరు. సో తనే న్యూ CEO తనకి తెలియదు, తన దగ్గర తన వర్క్ చేస్తుంది అనేసి శివాకి తెలియదు. ఇలా ఒక్కొక్క కంపెనీలో ఒకరు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా తను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడంటే అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా సరే నాన్న చూడు నాన్న ఎలా అయింది నా బ్రెయిన్ డేట్ అంటే నేను ఫస్ట్లో చూసింది నా అమ్మాయిని ఇష్టపడినానంటే నిజం చెప్పు, నా ఫేస్ చూసి చెప్పు అంటే అవును నాన్న అనేసి తను చెప్తాడు. సరే ఇంకా సరేలే అంటే ఇంకా ఈ కంపెనీ గురించి తీసుకొనేసి తను చెప్తాను నాన్న నీకు ఒక పౌచ్ ఇస్తాను చాలా బాగుంటుంది అనేసి తనకు ఒక బొమ్మ ఇస్తాడు. ఆ బొమ్మలో కెమెరా పెట్టింటాడు, అంటే మైక్ పెట్టింటాడు. ఆ మైక్లో మాట్లాడేదంతా తను వినిపిస్తారు. తను బ్లైండ్ డేట్ అని చెప్పాడు, తన మీద ఒక కన్నేసి ఉంచుంటే చైర్మన్ నేను చాలా చేశాను, మనకి ప్రతిదీ తను ఏం చేసినా తెలుస్తుంది, తను నిజంగా డేట్ చేస్తున్నాడా లేదా అనేసి తను చెప్తాడు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం క్లారిటీగా చెప్పడానికే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, కాస్త అర్థం చేసుకోండి. క్లారిటీ లేదంటే ఎలా క్లారిటీ లేదు నాకైతే అర్థం కావట్లేదు. సో మ్యాక్సిమం నేను క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. వాయిస్లో క్లారిటీ లేదా లేకపోతే బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ మీ సపోర్ట్ చేసినందుకు నాకు చాలా థ్యాంక్స్ అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.